ఇశ్రాయేలు ప్రజలను రక్షించుటకు మొదటగా దేవుడు ప్రవక్తలను, నాయకులను, యాజకులను, న్యాయాధిపతులను నియమించెను. అటు తరువాత ఇశ్రాయేలు ప్రజలు మమ్ములను ఏలుటకు మాకొక రాజు కావాలనని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా బహు దుఃఖాక్రాంతుడై సమూయేలు ప్రవక్త ద్వారా బెన్యామీను గోత్రికుడు మరియు కీషు కుమారుడైన సౌలును ఇశ్రాయేలు యొక్క మొదటి రాజుగా అభిషేకించెను. కాలక్రమేణా సౌలు దురాత్మవశుడై దేవుని ఆత్మను కోల్పోగా, యూదా గోత్రమునకు చెందిన యెష్షయి యొక్క కుమారుడైన దావీదును ఇశ్రాయేలు యొక్క రెండవ రాజుగా దేవుడు ఏర్పరచుకొనగా, దేవుని మాటను బట్టి సమూయేలు దావీదును ఇశ్రాయేలు ప్రజలకు రెండవ రాజుగా అభిషేకించెను. దేవుడు దావీదు సింహాసనమును స్థిరపరచుటకు ఇష్టపడును గనుక దావీదు తరువాత అతని కుమారుడైన సొలొమోనును దేవుడు ఇశ్రాయేలు దేశం యొక్క మూడవ రాజుగా అభిషేకించెను. తరువాత సౌలు కుమారుడైన రెహబామును ఇశ్రాయేలు దేశమునకు 4వ రాజుగా ఉండినప్పటికీ, రెహబాము తన తండ్రి అయిన సొలొమోను కంటే అధికమైన ఘోర పాపములు చేయుట ద్వారా ఇశ్రాయేలు ప్రజలు అతని మీద తిరుగుబాటు చేయగా, దేవుడే ఇశ్రాయేలు దేశమును 2 రాజ్యములుగా చీల్చెను. అవి ఏమనగా ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యము. రెహబాము కాలములో దేవుడు 12 గోత్రములు గల ఇశ్రాయేలు దేశమును 2 రాజ్యములుగా చీల్చెను. ఒక రాజ్యముగా యూదా రాజ్యము లేక దక్షిణ రాజ్యము. ఈ రాజ్యములో యూదా మరియు బెన్యామీను గోత్రముల వారు కలరు. మరొక రాజ్యముగా ఇశ్రాయేలు రాజ్యము లేక ఉత్తర రాజ్యముగా ఏర్పడును. వీరిలో మిగిలిన 10 గోత్రముల జనాంగము కలరు. రెహబాము యూదా రాజ్యము లేదా దక్షిణ రాజ్యమునకు మొదటి రాజు. వీరి యొక్క రాజధాని యెరూషలేము. యెరోబాము ఇశ్రాయేలు రాజ్యము లేక ఉత్తర రాజ్యమునకు మొదటి రాజు. వీరి యొక్క రాజధాని షోమ్రోను లేక సమరయ.